నేను జిఆర్ మహర్షి. వల్లభనేని వంశీ అరెస్ట్. సరే, దీంట్లో ఆశ్చర్యపోయేది ఏమీ లేదు, కానీ 8 నెలలుగా ఏదో ఒక రోజు జరుగుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈవెన్ వంశీ గారు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, ఈరోజు కాకపోతే రేపు కాకపోతే నెక్స్ట్ మంత్ అని. కానీ ఆశ్చర్యంగా ఏంటంటే ఇది ఒక సినిమా కథలాగా ఉంది ఈ అరెస్ట్ అంతా కూడా. రెడ్ బుక్ 3 అని ఆ సినిమా టైటిల్ కూడా పెట్టుకోవచ్చు, లేదా అరెస్ట్ అని పెట్టుకోవచ్చు. ఇంకా సింపుల్గా పెట్టుకోవాలంటే ఎత్తుకు పై ఎత్తు అని కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం, ఏం పేరైనా పెట్టుకోవచ్చు. వల్లభనేని వంశీ గారి గురించి 2 వాక్యాలు చెప్పాలంటే, ఆయన గతంలో 2 సార్లు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన లాస్ట్ టర్మ్లో ఏం చేశాడంటే తెలుగుదేశానికి కొంత దూరం అయిపోయి ఒక రకంగా వైసీపీ అనుబంధ ఎమ్మెల్యేగా ఉన్నారు. 23లో గన్నవరం పార్టీ టీడీపీ ఆఫీస్ పైన, అంటే ఆయనే ఎమ్మెల్యే, టీడీపీ ఆఫీస్ పైన నిందితుల్లో కూడా ఆయన మనుషులే దాడి చేశారు. తమాషా ఏమంటే వాళ్ళ పార్టీనే అది యాక్చువల్గా, టెక్నికల్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టే కదా ఆయన. వైసీపీతో అనుబంధంగా ఉండొచ్చు, అది వేరే విషయం. వైసీపీతో కలిసి ఆయన తెలుగుదేశాన్ని తిట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ లాస్ట్ టర్మ్ ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే కిందే లెక్క. సరే, గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఆ దాడిలో ఆ రోజు చాలామంది పాల్గొన్నారు. ఒక 4 అవర్స్ పైన ఒక బ్రహ్మాండమైన డ్రామా జరిగింది. న్యాచురల్గానే అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆ దాడిని పెద్దగా పట్టించుకోకుండా, దాని మీద పెద్ద పోలీసులు కూడా సీరియస్గా తీసుకోకుండా, అంటే ఏ పార్టీ ఆఫీస్ మీదైనా, అది ప్రతిపక్ష పార్టీ కావచ్చు, మన పార్టీ కావచ్చు అనేది ఇక్కడ అనవసరమైన విషయం. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఆఫీస్ పైన దాడి చేయడం అనేది ఆ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. అక్కడ పార్టీ కాదు, వైసీపీ పార్టీ కాదు, అక్కడ ఆ ప్రభుత్వము న్యాయ ప్రకారం, చట్ట ప్రకారం ఏమేమి చర్యలు తీసుకోవాలో ఆ రోజే తీసుకొని ఉంటే లేదు. కానీ అట్లా జరగలేదు కదా. ఏది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ జరుగుతూ ఉంది, ఏమీ జరగడం లేదు. సరే, ఆ కేసు అయిపోయింది. దాన్ని తెలుగుదేశం నాయకులు నిజంగానే సీరియస్గా తీసుకున్నారు. ఎవరైనా తమ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ఒక సవాల్ లాంటిది విసిరి అవర్స్ టుగెదర్ ఛాలెంజ్ చేసినప్పుడు ఏ పార్టీ అయినా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏం చేస్తుంది, ప్రభుత్వానికి చెప్తుంది, పోలీస్ యంత్రాంగానికి చెప్తుంది, కోర్టుకు వెళ్తుంది. ఇవే కదా చేయగలుగుతుంది, అంతకంటే ఏం చేస్తారు ఎవరైనా. సరే, వాళ్ళు చేయగలిగినంత చేశారు. కేసు నడిచింది. కేసు అది వల్లభనేని వంశీ గారు తను అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు కాబట్టి ఆయన కూల్గా ఉన్నారు. అసలు ఆయన యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లోనే లేరు, ఎప్పుడో ఒకసారి కనబడుతున్నారు, కానీ హైదరాబాద్లోనే ఉన్నారనేది టాక్. ఇప్పుడు ఏమిటంటే ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే, సత్యవర్ధన్ అని ఎవరైతే ఈ దాడి కేసులో కంప్లైంట్ ఇచ్చారో ఆయన కోర్టుకు వచ్చి, అయ్యా నాకేమి సంబంధం లేదు, ఆ దాడి నేనేదో బై ప్రెజర్ నేను కంప్లైంట్ ఇచ్చానని కంప్లైంట్ వాపస్ తీసుకోవడము. ఆ కంప్లైంట్ వాపస్ తీసుకున్న తర్వాత ఇంకా వంశీ అరెస్ట్, ఆ కేసే లేదు కదా. కేసే లేనప్పుడు ఇంక వంశీ అరెస్ట్ జరిగే అవకాశమే లేదు. కానీ వంశీ ఏమీ అమాయకుడు కాదు కదా. ఆయన అరెస్ట్ చేయాలనుకుంటే ఈ కేసు కాకపోతే ఇంకొక కేసు పెడతారు, ఇంకొక కేసు ఇంకోటి పెడతారు. ఎన్ని కేసులు పెట్టకూడదు, పెట్టాలని డిసైడ్ అయితే ఊరికినే దారిలో పోయే కేసు కూడా ఏదో ఒకటి ఇరికిచ్చేయచ్చు. ఇప్పుడు ఏమిటంటే సత్యవర్ధన్ కుటుంబీకులు వచ్చి మా వాడిని కిడ్నాప్ చేశాడు వంశీ, మా వాడిని బెదిరించాడు, మా వాడిని చంపుతామంటే ఇంకా అనివార్యంగా అతను తీసుకోవాల్సి వచ్చింది, వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది అనేది వాళ్ళు చెప్పారు. ఈ డ్రామా అంతా కూడా ఏమిటంటే వంశీని నాన్ బెయిలబుల్, అంటే బెయిల్ రాకుండా అరెస్ట్ చేసి లోపలేయడం అనేది దీని మోటం. ఎందుకంటే లోకేష్ గారు అంతకుముందు పాదయాత్రలో కూడా చెప్పారు, నేను గన్నవరం వాళ్ళకి హామీ ఇస్తున్నా, ఎవరిని వదిలిపెట్టనున్నారు. రీసెంట్గా కూడా అంటున్నారు, ఆయన రెడ్ బుక్ 3 ఇంకా ఓపెనే కాలేదు బాబు, ఓపెన్ అయిన తర్వాత సినిమా ఉంటుందని కూడా చెప్పారు. ఈ మధ్య కూడా చెప్పారు. సరే, రెడ్ బుక్ 3, 4, 5, 7 ఏముంటాయో మనకు తెలియదు, ఇంకా ఉంటాయి కూడా. ఇప్పుడు ఏమిటి, వంశీని అరెస్ట్ చేశారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు కాబట్టి ఇంకా బెయిల్ వచ్చే ఛాన్సే లేదు. అది చాలా రకరకాల సెక్షన్లలో కేసు పెట్టారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ రాదు. కొంతకాలం ఆయన జైల్లో ఉండాల్సిందే. సినిమా అంటే బహుశా ఇదేనేమో, సినిమా చూపించడం అంటే జైల్లో ఉండాల్సి రావడం. సరే, మమ్మల్ని ఆ రోజు పెట్టారు కదా జైల్లో, చంద్రబాబు నాయుడు గారు అంతటోనే పెట్టారు కదా, మిమ్మల్ని వదులుతామా అని కూడా వాళ్ళు అనొచ్చు. సరే, అవన్నీ పక్కన పెడితే మొత్తంగా ఏం జరుగుతూ ఉంది అంటే, వరుసగా అప్పుడు ఎవరైతే తెలుగుదేశం మీద ఇష్టానుసారం దుర్భాషలాడారో, చంద్రబాబు నాయుడు కుటుంబీకులను దుర్భాషలాడారో వాళ్ళందరూ వరుసగా అరెస్ట్ అవుతారు, రకరకాల కేసుల్లో జైలుకి వెళుతారు, రకరకాల ఇబ్బందులు పడతారు అనే క్లారిటీ అందరికీ ఉంది. దీంట్లో ఏమీ పెద్ద డౌట్స్ ఏమీ లేవు. ఎందుకంటే తెలుగుదేశము వాళ్ళే ఏంటి ఇంకా లేట్ అయిపోతా ఉంది, 8 నెలలు అయింది, ఇంకా వీళ్ళకి ఎప్పుడు మనం బుద్ధి చెప్పేది అని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు. అదేవిధంగా వైసీపీ వాళ్ళు కూడా ఇది అన్యాయం, అక్రమము, కోర్టులో ముందస్తు బెయిల్ ఉంది, దొంగ కేసులన్నీ పెడుతున్నారు,
ఈ దొంగ కేసుల్లో అరెస్ట్ చేయడం వల్ల ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడము అని వీళ్ళు అంటారు. సరే, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ప్రజాస్వామ్యం గురించి గట్టిగా మాడతారు, అది వేరే విషయము. ఇక్కడ మొత్తంగా ఈ డ్రామాలో మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, వల్లభనేని వంశీ అసలు ఆంధ్రప్రదేశ్లోనే లేకుండా తన మీద ఎప్పుడు ఏదో ఒక రకమైన కేసు పెట్టి జైలుకు పంపుతారనే క్లారిటీ ఉంది కాబట్టి హైదరాబాద్లో ఉంటున్నమాట వాస్తవం. ఆయన తెలుగుదేశం పార్టీ మీద జరిగిన దాడి కేసులో కీలకమైన ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించి ఆ కేసును విత్డ్రా చేసినంత మాత్రాన ఈ 4.5 ఏళ్ళు ఏ కేసు లేకుండా ఉంటాను అని అనుకునేంత అమాయకుడేం కాదు కదా. ఆయన కూడా రాజకీయాల్లోనే ఉన్నాడు కదా. అసలు గన్నవరం వైపు కానీ విజయవాడ వైపు కానీ రాకున్నటువంటి వల్లభనేని వంశీ హైదరాబాదులో కూర్చొని ఒక ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసి, కీలకమైన కేసు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళ పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన కీలకమైన కేసు, అది మామూలు కేసు కాదు, ఏదో మామూలు చోటా మోటా కేసు అయితే అది వేరే లెక్క. అంతటి కీలకమైన కేసులో ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ని హైదరాబాదులో కూర్చొని ఏదో సినిమాల్లో డాన్ తరహాలో ఆయన కిడ్నాప్ చేసి బెదిరించి నేరుగా కోర్టుకెళ్ళి విత్డ్రా చేసుకుని అంతటి శక్తివంతంగా వంశీ పనిచేస్తూ ఉంటే, మీకు ఇంత ప్రభుత్వము, ఇంత పోలీస్ వ్యవస్థ, ఇంత ఇంటెలిజెన్స్ ఏమి మొత్తం మీరే కదా. యంత్రాంగం అంతా మీ చేతుల్లోనూ ఉంది, పోలీసులు ఉన్నారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది. అసలు ఒక సత్యవర్ధన్ అనే ఒక ఫిర్యాదుదారుణ్ణి వంశీ చేతిలో నుంచి మీరు కాపాడుకోలేకపోయారా? ఎంత ఆశ్చర్యంగా ఉండేది. అది మీ వైఫల్యం కదా. సరే, సత్యవర్ధన్ ఆయన కిడ్నాప్ చేశాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? వంశీని అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. సత్యవర్ధన్ ఎక్కడున్నాడు? మరి కనిపెట్టాల్సిన అవసరం మీకే కదా ఉంది. కానీ ఇవన్నీ ఊరికే పైన కనిపించే విషయాలు. ఈ కేసు కాకపోతే ఇంకో కేసులో పెడతారు, ఆ కేసు కాకపోతే ఇంకో కేసు. ఇవన్నీ వరుసగా ఎందుకు జరుగుతుంది? నందిగాం సురేష్ కానీ ఇంకొక ఆయన కానీ వీళ్ళందరూ రేపు వరుసగా కొడాలి నాని, రోజా లేదా అంబటి రాంబాబు గారు ఎవరి మీదైనా వరుసగా అరెస్టులు జరగచ్చు. రెడ్ బుక్ 4 కావచ్చు, 5 కావచ్చు, 7 కావచ్చు. సరే, అసలు విషయం ఏమిటి? వీళ్ళు దాడి చేసిన కేసా ఇంకోటే కాదు. అక్కడ వాస్తవం ఏమిటంటే, కొడాలి నాని గారు కానీ వల్లభనేని వంశీ గారు కానీ పూర్తిగా హద్దులు దాటిపోయి ఇష్టం వచ్చినట్లు, అంటే రాజకీయంగా విమర్శలు, ఆరోపణలు ఎన్నైనా చేసుకోండి, రాజకీయాల్లో ఉన్నప్పుడు అది కామన్ కూడా. అయ్యా, మీ ప్రభుత్వము తెలుగుదేశం వాళ్ళ చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో, ఇంకొకరినో మీరు ఏమైనా విమర్శించండి. ఏమయ్యా, నువ్వు ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగానో నువ్వు ఏం చేశావు? ఏమి చేయలేదు కదా, అవి చేశావు, ఇవి చేశావు, నీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయని మీ ఇష్టం వచ్చిన విమర్శలు చేయండి. దాన్ని ఎవ్వరు పెద్ద తప్పట్టు. కానీ మీరేం చేశారు? అన్ని హద్దులు దాటేసి నేరుగా కుటుంబీకుల మీద, మహిళల మీద ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత మాట వస్తే అంత మాట దుర్భాషలాడారు. దీన్ని తెలుగుదేశం వర్గాలే కాదు. సరే, తెలుగుదేశం వర్గాలు ఎలాగో హర్ట్ అవుతాయి. మామూలు పౌరులు అంటే సాధారణమైన మనుషులు కూడా, మీ పార్టీ రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కూడా ఎందుకు ఇట్లా మాడుతున్నారు, అసలు ఏమిటిది అంటే అది ఏదో శాడిస్టిక్ నేచర్ ఉంటే తప్ప అట్లా మాట్లాడలేరు. ఒక నాయకుడి కుటుంబీకుల్ని నోటికి వచ్చినట్లు మాట్లాడడము, దుర్భాషలాడడం, ఇదంతా కూడా మీరు ఆ నాయకుడిని ఏమన్నానండి. మీరు ఆ నాయకుని మీద రాజకీయంగా ఎన్ని ఆరోపణలైనా చేయండి, ఎన్ని విమర్శలైనా చేయండి, అది ప్రజాస్వామ్యంలో మీకున్న హక్కు. కానీ మీరేం చేశారు? దాటిపోయారు, అన్నీ దాటిపోయి మీరు నోటికి వచ్చినట్లల్లా మాట్లాడిన తర్వాత కూడా ఎప్పుడూ కూడా ఏ సందర్భంలో కూడా మేము చేసింది పొరపాటు, ఆ రోజు ఏదో పొరపాటున నోరు జారాము, ఇది ఇట్లా మాట్లాడి ఉండకూడదు ఒక మహిళలను కానీ ఒక కుటుంబీకులను కానీ అని ఎప్పుడు మీరు ఏనాడు అనలేదు. మరి అది తప్పు కదా. దాన్ని ఎవరైనా వైసీపీ వాళ్ళు ఎట్లా సమర్థిస్తారు దాన్ని? వైసీపీ నాయకులు ఉన్నారయ్యా, మీ ఇళ్లలో ఉన్న మహిళల్ని ఒక తెలుగుదేశం నాయకుడు నోటికి వచ్చినట్టు తిట్టాడు అనుకోండి, మీరు సమర్థించరు కదా. తెలుగుదేశంలో అద్భుతమైన వ్యక్తులు, సంస్కారంతో మూర్తిభవించిన వ్యక్తులు ఉన్నారని ఏమీ లేదు. ఆడ కూడా బడ్డబూతులు తిట్టేవాళ్ళు, అన్ని హద్దులు దాటేసి మాట్లాడేవాళ్ళు, రకరకాల వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు, ఇంకా పెరుగుతున్నారు అక్కడ. ఈరోజు ఒక ఎమ్మెల్యే ఏదో ఎవరినో నోటికి వచ్చినట్టు తిట్టాడన్నారు. మొన్న ఒక ఆయన అదేంది పట్టాల మీద పడుకోబెడతా అన్నాడు మీడియా అని, ఇవన్నీ అక్కడ కూడా చాలా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక దశలో ఆ రోజు జగన్ గారు మేల్కొని మీరు ఏం మాడుతున్నారు, మీరు మాడుతున్న తప్పు, మీరు ఒక పార్టీ, మనం అధికారంలో ఉన్న పార్టీ, మనం విమర్శించాలనుకుంటే ప్రతిపక్ష నాయకుల్ని, వాళ్ళ విధానాలని, వాళ్ళ తప్పుల్ని, వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు అంటే ఆర్థిక ఆరోపణలు, ఇంకొక రకమైన ఆరోపణలను వాటిని తిప్పికొట్టాలి, వాటిని హైలైట్ చేయాలి తప్ప మీరు కుటుంబీకుల జోలికి పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదని ఆ రోజు జగన్ గారు కూడా అనలేదు.
ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా ఏ ఒక్క నాయకుడిని మందలించలేదు. దాని ఫలితం ఇప్పుడు అందరూ చూస్తున్నారు. నిజానికి ఇది వల్లభనేని వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి ఇదంతా డ్రామా. చేశాడో లేదో ఎవరు తెలుసు, సత్యవర్ధన్ ఏమన్నాడో ఎవరు తెలుసు. సత్యవర్ధన్ కాకపోతే ఇంకొక వర్ధన కేసులో ఇరికిస్తారు. రేపు కొడాలి నాని పరిస్థితి కూడా అంతే, కొడాలి నాని ఇరికిస్తారు. పేరు నాని ఆల్రెడీ హౌస్ అరెస్ట్ చేశారు. ఇంకా చాలామంది అరెస్టులు జరగచ్చు. ఇంకొకటి 2 ఏళ్లలో చాలా రకాల కేసులు పెట్టచ్చు. కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కింద జైళ్ళలో వేసేయచ్చు, వాళ్ళకి బెయిలే రాకుండా చేయొచ్చు. ఏమైనా జరగచ్చు, అది కాదు. కానీ రాజకీయాలు ఎటు పోతున్నాయి? మనం డెమోక్రటిక్ ప్రజాస్వామ్యం స్థాయి దాటేసి ఎక్కడెక్కడికో పోతున్నాం. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అయినా చేయాల్సింది ఏంటంటే, సరే ఎత్తుకు పై ఎత్తేసారా, ఫలానా వాళ్ళు ఆ రోజు అప్రజాస్వామికంగా వ్యవహరించారు, అన్యాయంగా వ్యవహరించారు, చంద్రబాబు నాయుడు కుటుంబీకులు తిట్టారు కాబట్టి ఆ మాత్రం మేము వాళ్ళ మీద కక్ష తీర్చుకోకుండా ఉండాలంటే సాధ్యం. మేమేమి మహర్షులు ఋషులు ఇదే మహానుభావులు కాదు, మేము రాజకీయాల్లోనే ఉన్నామని కూడా వాళ్ళు అనొచ్చు. సరే అది మీ ఇష్టం, ఏం కేసులు పెట్టుకుంటారు ఇలా. అంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించొద్దని ఎవ్వరు చెప్పరు. అయితే అకారణంగా అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తే ఏమవుతుందంటే మళ్ళీ బూమరాంగ్ అవుతుంది. పోయినసారి వైసీపీ వాళ్ళు అట్లా చేసినారని మీరు ఆరోపించారు కదా. మీరు కూడా ఈ 4.5 ఏళ్లలో అన్ని హద్దులు దాటిపోయి అధికారం ఉంది కదా అని ప్రవర్తించడం మొదలు పెడితే మీకు కూడా ప్రమాదం పొంచి ఉంది. మీకేం ప్రమాదం, ఈ రాజకీయాల్లో హద్దులు దాటి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు, ఇష్టం వచ్చినట్లు వ్యవహరించేవాళ్ళు ఈరోజు చెల్లుబాటు కావచ్చు. కానీ రేపు అనేది ఒకటి వస్తుంది. ప్రజలు ఎవ్వరికీ శాశ్వతంగా అధికారం ఉంచరు. ప్రజల్లో ఉన్నటువంటి ఆయుధం, ప్రజల చేతిలో ఉన్న ఆయుధం అది ఓటు అనేది. వాళ్ళకి 5 ఏళ్లకు ఒకసారి మొహం మొత్తుంది. రకరకాల కారణాలతో వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేయడం మొదలు పెడతారు. ఇప్పటివరకు ఎవరున్నారో జ్యోతి బస్సు గారు అనే ఆయన ఒక ఆయన, తర్వాత పట్నాయక్ అనే ఆయన ఒక ఆయన, వీళ్ళిద్దరే కదా ఉన్నారు కాస్త ఎక్కువ కాలం. వాళ్ళు కూడా పట్నాయక్ కూడా మన కళ్ళ ముందే ఓడిపోయారు. బెంగాల్లో ఇప్పట్లో కాదు కదా, సుదూర భవిష్యత్తులో మళ్ళీ సిపిఎం అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు అక్కడ. అంటే ఎందుకు, ఎక్కడ తప్పులు, విపరీతమైన తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు ఏ దశ మన ఆప్ ఏమైంది? ఆప్ అంటే ఏది అసలు ఢిల్లీనే మార్చేసింది రూపురేఖలు, అద్భుతం అన్నారు. ఏమైంది? ఆపను కూడా తిప్పికొట్టారు. ఇక్కడ ఏమైంది? తెలంగాణలో ఏమైంది? తెలంగాణ తెచ్చింది నేను, తెలంగాణ ఆత్మ అది ఇదన్న కేసీఆర్ గారిని 2 టర్ముల తర్వాత మొహం ఎత్తేసి ఓడించేశారు. మీకు కూడా అనుభవమే కదా, తెలుగుదేశం వాళ్ళకి అనుభవం లేదా? మీరు ఎన్నిసార్లు ఓడిపోలేదు? ఎప్పుడు వచ్చినారు మీరు రిపీటెడ్గా? మళ్ళీ ఎప్పుడు వచ్చినారు? 99లో వచ్చింది రిపీటెడ్గా అనే దానికి లేదు కదా. 94లో వచ్చింది ఎన్టీఆర్ గారు, 99లో వచ్చింది చంద్రబాబు గారు. కాబట్టి ఆ లెక్కను చూసిన చంద్రబాబు గారు రెండోసారి గెలిచిన దాఖలాలు ఏమిలో. మొదటిసారి గెలిచింది ఆయన కాదు అనుకుంటే 94లో, 99లో గెలిచింది ఆయన అనుకుంటే రిపీటెడ్గా అంటే నెక్స్ట్ టైం మళ్ళీ 2004 ఆయన ఓడిపోయారు. రాజశేఖర రెడ్డి గారు తప్ప రిపీటెడ్గా గెలిచిన వాళ్ళు టెక్నికల్గా ఎవరున్నారు చెప్పండి? అంటే ప్రతిసారి ఓటమి మన కోసం కాచు కూర్చుంటుందని తెలిసినా మనం తప్పులు చేసుకుంటూ పోతాం. సరే ఈరోజు అరెస్టులు అయిపోతాయి, సరే ఈరోజు తెలుగుదేశం వాళ్ళు సంతోషిస్తారు, వైసీపీ వాళ్ళు ఏవో ధర్నాలు చేస్తారు. అది కాసేపట్లో కృష్ణలంక పోలీస్ స్టేషన్కి జగన్ గారు వస్తారంటే జగన్ గారు వచ్చి మాత్రం ఏం చేస్తారు? మహా అయితే ఆందోళన చేసి అవి చేసి పోలీసు చట్టం పరంగా కేసులు ఉన్నప్పుడు చట్టపరంగా దేనికి బెయిల్ రావాలో దేనికి రాకూడదు మీరు లాయర్లను పెట్టి వాదించగలరే కానీ ఆ చట్టాలనేవి మార్చలేరు కదా. కాబట్టి సంయమనం పాటించి మర్యాదగా ఉండడము, పద్ధతిగా మాట్లాడడము, ఇవన్నీ అలవాటు చేసుకోకపోతే ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు రేపు ప్రతిపక్షంలో ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉంటారు. టైం అనేది ఎవ్వరికీ శాశ్వతం కాదు. కొడాలి నాని, ఇంకొక ఆయన వంశీ, ఇంకొకరు ఈరోజు అరెస్ట్ అయ్యి జైలుకు పోవచ్చు. కానీ మీ పార్టీ కూడా వేధింపులకు పాల్పడి, దౌర్జన్యాలకు పాల్పడి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నమ్ముకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం వినడానికి బాగుంటుంది, కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కానీ అది శాశ్వతంగా మీరు అమలు చేయలేరు. జనం అన్నీ గమనిస్తుంటారు. ఈరోజు వంశీని అరెస్ట్ చేసింది అంతా ట్రాప్ అనే విషయం చాలామందికి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ప్రభుత్వం చాలా జాగ్రత్తగా సత్యవర్ధన్ అనే అతను సినిమా లెవెల్లో అలా ఒక పావులాగా విసిరి ఆ ట్రాప్లో వంశీని ఇరికించేసి అరెస్ట్ చేశారు. క్లారిటీగా ఉంది అది. అంటే రేపు ఇంకా అరెస్టులు జరుగుతాయి. వైసీపీ వాళ్ళు ధర్నాలు చేయాల్సి ఉంటుంది. మీరు ఆ రోజు చేయలేదా 4 గంటల సేపు పార్టీ కార్యాలయం మీరు దాడి చేస్తే మీ పోలీసులు ఏం చేశారు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఆ రోజు మీరు గట్టిగా అనుకొని ఉంటే అసలు 4 గంటలు ఎట్లా కూర్చుంటారు? ఎవరైనా దాడి చేసి ఒక ఆఫీసుల మీద టీడీపీ ఆఫీసుల మీద ఎట్లా దాడులు జరుగుతాయి? రేపు వైసీపీ ఆఫీసుల మీద కూడా దాడులు జరుగుతాయి. అంటే ఈ రిపిటేషన్ వల్ల ఏమవుతుందంటే తాత్కాలికంగా కక్ష తీర్చుకున్నామని మీరు అనుకుంటారు, కానీ మళ్ళీ మీకు సేమ్ అదే వెయిట్ చేస్తూ ఉంటుంది. మీరు ఏం చేశారో అదే మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇది కర్మ సిద్ధాంతం అని కాదు, చరిత్ర ఇది. చరిత్రలో అన్నీ రిపీట్ అవుతాయి. ఏది కూడా
ఉండదు, యథాతథంగా ఉండదు. కానీ చరిత్ర నుంచి మనం ఏమీ నేర్చుకోం. మనం అధికారంలోకి రాగానే మనంతటోడు లేడు అని మనం ఫీల్ అయిపోయి అవతల వాళ్ళంతా వాళ్ళు పనికిమాల వాళ్ళని వాళ్ళని వేధించడం మొదలు పెడతాము. మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు మనల్ని వేధిస్తారు. సరే, ఈ వేధింపులు అనేది ఉంటే మధ్యలో జనంకి ఇవన్నీ చూడాల్సిన ఒక దుర్గతి ఏర్పడింది. అదొక కర్మ. ప్రజాస్వామ్యంలో ఉన్నందుకు ఎవరిని గెలిపించాలి కదా, వేరే దారి ఏముంది? మూడో ఆప్షన్ లేదు కదా జనానికి. మీరు ఇద్దరు వద్దు స్వామి, మాకు ప్రభుత్వం ఏం వద్దు అనే ఆప్షన్ అయితే లేదు కదా. ఎవరు ప్రభుత్వం అంటే ఉండాల్సిందే కదా నెత్తి మీద. కాబట్టి జనానికి మరీ వెగట పుట్టించే రాజకీయాలు చేయకండి. కొంచెమన్నా న్యాయము, ధర్మము, చట్ట ప్రకారము మినిమం అన్నా ఉండేలా ఇరు పార్టీల వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఫలానా వాళ్ళని కాదు. వీళ్ళు వైసీపీ వాళ్ళు చేసినవి కూడా తక్కువేం కాదు. పోయినసారి వీళ్ళు బ్రహ్మాండమైనవని చేశారు. ఇప్పుడేమో అయ్యో ఇది అన్యాయం, అక్రమం, అప్రజాస్వామ్యము అని ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. రేపు వాళ్ళు మాట్లాడతారు. ఇది చూస్తూ ఉండాలి అంతే మనం పోయినంతకాలం. థ్యాంక్ యూ.